లక్ష్మి బాబుని ఎత్తుకొని బామ్మగారిని తీసుకొని బస్‌లో వేరే ఊరికి వెళ్ళిపోయి ఉంటారు. ఇంకక్కడ బస్ దిగిన తర్వాత "ఎక్కడికొచ్చాం సిరి" అని బామ్మగారు అడుగుతూ ఉంటే, "ఇది ఒక కొత్త ఊరు బామ్మగారు. నాకు కూడా తెలీదు. ఇక మీదటే మనం ఒక పని, ఇల్లు వెతుక్కొని ఉండాలి" అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. "ఈ ఊరు కాని ఊర్లో ఎలా బ్రతుకుతామమ్మా" అని బామ్మగారు అంటూ ఉంటారు. ఇంకప్పుడే అక్కడొక గుడి కనిపిస్తుంది వాళ్ళలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే. "బామ్మ ఇప్పుడైతే ఇక్కడ గుడి ఉంది. కాసేపు ఇక్కడ కూర్చొని తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాము" అని లక్ష్మి చెప్పడంతో, "అలాగే పదమ్మా" అని బామ్మ అంటూ ఉంటుంది. ఇంకా ఇలా ఇద్దరు అక్కడికి వెళ్లి గుడి మెట్ల దగ్గర కూర్చొని ఉంటారు. ఇంకా అప్పుడే బామ్మ, "అమ్మ నేను ఊర్లోకి వెళ్లి ఏమైనా తినడానికి దొరుకుతుందేమో తీసుకొస్తాను" అని బామ్మగారు చెప్తూ ఉంటే, తెలియని ఊర్లో ఎక్కడికని వెళ్తావు బామ్మ" అని లక్ష్మి అంటూ ఉంటుంది. "పర్వాలేదు సిరి, నువ్వసలే బాలింతరాలివి. బిడ్డకి పాలు పట్టాలంటే నువ్వు కాస్త ఏమైనా తినాలి కదా" అని "బామ్మ నేను వెళ్ళొస్తాను" అని అక్కడి నుంచి వెళ్తుంది. ఇంకా లక్ష్మి బాబుకి పాలు పడుతూ అక్కడున్న చుట్టూ చూస్తూ ఉంటే గుడి దగ్గర మొత్తం చెత్త చెదారమంతా పడిపోయి ఉంటుంది. ఇంకా లక్ష్మి బాబుకి పాలు పట్టించి అది క్లీన్ చేద్దాం అనుకుని బాబుని కొంగుతో నడుముకి కట్టుకుంటుంది. కట్టుకొని మొత్తం క్లీన్ చేసి వాటర్ కూడా చల్లుతూ ఉంటుంది. ఇంక లోపల పూజారి గారు గుడిలో పూజ చేస్తూ ఉంటాడు స్వామివారికి. అలా బయట లక్ష్మి చేస్తున్న పని చూసి పూజారి గారు సంబరపడిపోతూ ఉంటారు. ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత బయటికి ప్రసాదం తీసుకొని వచ్చి, "అమ్మా నేనొక్కడినే ఈ గుడిని చూసుకుంటున్నానమ్మా. ఈ ఆలయంలో అన్ని పనులు నేనే చేసుకుంటాను. స్వామివారికి సుప్రభాత సేవకి టైం అవ్వడంతో నేను ఇదంతా క్లీన్ చేయడం మర్చిపోయానమ్మా. నువ్వు చాలా మంచి పని చేశావు తల్లి. అంతా మంచే చేస్తాడు. ఈ పేద బ్రాహ్మణుడు ఇంతకన్నా ఏమి ఇవ్వలేడమ్మా" అని ఒక అరిటాకులో పులిహోర ప్రసాదాన్ని తీసుకొని వచ్చి లక్ష్మి చేతిలో పెడతాడు. "చాలా థాంక్స్ అండి" అని లక్ష్మి చెప్తుంది. ఇంకా ఆ పూజారి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లక్ష్మి ఆ ప్రసాదం తీసుకొని వెళ్లి అక్కడ మెట్ల దగ్గర కూర్చొని ఉంటుంది. అప్పుడే బామ్మ కవర్‌లో టిఫిన్ పట్టుకొని వస్తుంది. "అమ్మ సిరి ఇదిగో అమ్మ ఇడ్లీ తీసుకొచ్చాను తిను" అని చెప్తూ ఉంటే, "ఏంటి బామ్మ ఇద్దరికి తెస్తానని చెప్పి ఒకదానికే తీసుకొచ్చావు" అని అడుగుతూ ఉంటే, "నా దగ్గరున్న డబ్బులతో ఒక టిఫినే వచ్చింది లక్ష్మి. వచ్చిందమ్మా సిరి నువ్వు తిను" అని చెప్తూ ఉంటే, "అది నువ్వే తిను బామ్మ" అని లక్ష్మి అంటూ ఉంటుంది. "అదేంటమ్మా నువ్వు తిను, నువ్వు బాలింతరాలివి కదా! నీకిప్పుడు ఆహారం చాలా ముఖ్యమమ్మా. నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా!" అని బామ్మ చెప్తూ ఉంటే, "నాకు పూజారి గారు ప్రసాదం ఇచ్చారు బామ్మ. నేనిది తింటాను. నువ్వు తిను. నా ఆరోగ్యంతో పాటు నీ ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా!" అని చెప్పడంతో, "అలాగే అమ్మా" అని ఇద్దరు ఆ టిఫిన్ తినేస్తారు. తినేసి అలా ఇంకా నించొని, "బామ్మ నేను ఊర్లోకి వెళ్లి ఏదైనా పని దొరుకుతుందేమో అడిగి వస్తాను. ఏదో ఒక పని చేసుకుందాం బామ్మ" అని చెప్తూ ఉంటే, "అలాగే అమ్మా నేను కూడా ఇల్లు దొరుకుతుందేమో నేను ఒకవైపు వెళ్లి వెతుకుతాను" అని బామ్మగారు చెప్తారు. అలా బామ్మ ఒక ఇంటి దగ్గర టులెట్ ఉండడం చూసి వెళ్లి అడుగుతూ ఉంటుంది. ఎవరెవరుంటారు? ఏం చేస్తుంటారు? అని అన్ని డీటెయిల్స్ అతను అడుగుతూ ఉంటాడు. ఇలా నా మనవరాలు, నేను, తన కొడుకు ఉంటాం బాబు అని చెప్తూ ఉంటే, "ఇద్దరు ఆడవాళ్ళే ఉంటారా? ఏం పని చేస్తారు?" అని అడుగుతూ ఉంటే, "ఇక మీదే పని వెతుక్కోవాలి బాబు. మేము ఈ ఊరికి కొత్తగా వచ్చామని" బామ్మగారు చెప్తూ ఉంటారు. "మీకు పని లేదు, ఏం లేదు కాబట్టి మళ్ళీ ఆడవాళ్ళే ఉంటున్నారు. నేను రెంట్ అడగాలన్నా నాకు కూడా కష్టమే అమ్మా. నేనివ్వలేను. ఇలాంటి ఆడవాళ్ళకి నేనివ్వను" అని అతను మొహం మీద చెప్పేయడంతో, "అది కాదు బాబు" అని చెప్తూ ఉంటే, "వెళ్ళవమ్మా వెళ్ళు" అని అతను బామ్మగారిని పంపించేస్తాడు. అలా బామ్మ కొంతమంది ఇంటికి వెళ్లి అందరిని అడుగుతూ ఉంటుంది. కానీ ఎవరు కూడా రెంట్‌కివ్వమని చెప్తూ ఉంటారు. మరోవైపు లక్ష్మి కొంతమంది దగ్గరికి వెళ్లి "ఏదైనా పనుంటే ఇవ్వండమ్మా. ఏ పనైనా చేస్తాను. ఇంట్లో పనులన్నీ చేస్తాను" అని చెప్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా మాట్లాడుతూ ఉంటారు. "పచ్చి బాలింతరాల్లాగా ఉన్నావు. నెలల పాప, రోజుల పాప. ఇంత చిన్న బాబుని పట్టుకొని నువ్వేం పని చేస్తావు? నువ్వే చాలా నీరసంగా ఉన్నావు. నిన్ను పనిలో పెట్టుకుంటే మాకు సమస్యలొస్తాయని" అందరూ అలా రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా అలా లక్ష్మి, బామ్మ ఇద్దరు ఒక దగ్గర కలుసుకుంటారు. "అమ్మ సిరి ఏమైందమ్మా?" అని అడుగుతూ ఉంటే, "ఎవ్వరు పని ఇవ్వట్లేదు బామ్మ" అని లక్ష్మి చెప్పడంతో, "అవునమ్మా ఇల్లు కూడా ఎవ్వరు ఇవ్వనంటున్నారు. చేతిలో చూస్తే ఒక్క రూపాయి లేదు. ఇప్పుడెలాగమ్మా" అని అనుకుంటూ మా అమ్మగారు తన తలకి ఇట్లా చెమటలు రావడంతో తుడుచుకుంటూ ఉంటుంది. ఇంకా అలా అప్పుడే తన చేతికి ఉన్న బంగారు గాజులు చూసుకొని చాలా సంతోషంగా, "అయ్యో లక్ష్మి, అయ్యో సిరి, ఈ గాజులున్నాయమ్మా. ఈ బంగారు గాజులు నేనేం చేసుకుంటాను? వీటిని అమ్మేస్తే మన కష్టాలు తీరిపోతాయమ్మా. ఆ తర్వాత మనం ఏదైనా చేసుకొని అప్పుడు మళ్ళీ కొనుక్కుందాంలే" అని బామ్మగారు చెప్తూ ఉంటే, "అయ్యో బామ్మ నా కోసం నీ గాజులు అమ్మడం ఏంటి బామ్మ" అని అంటూ ఉంటే, "నీ కోసం కాదు సిరి, మన కోసం" అని బామ్మ చెప్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే ఒకతను వీళ్ళనే గమనిస్తూ వీళ్ళ మాటలు వింటూ ఉంటాడు. ఇంకా అలా లక్ష్మి అక్కడ ఒక బెంచ్ ఉంటే అక్కడ కూర్చొని బాబుని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటుంది. అలా బామ్మగారు డబ్బులు తీసుకొస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు. ఆ తర్వాత కాసేపటికి బామ్మ తిరిగొస్తుంది. వచ్చి "అమ్మ సిరి ఇదిగో అమ్మ గాజులు అమ్మిన డబ్బులు" అని లక్ష్మికి ఇస్తూ ఉంటే, లక్ష్మి వాళ్ళ వెనకాల ఉన్న
అతను వాళ్ళు డబ్బులు తీసుకొని లక్ష్మికి ఇచ్చే టైంలో టక్కున వచ్చి ఆ డబ్బులు పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటాడు. ఇంకా అతని వెనకాల దొంగ, దొంగ పట్టుకోండి అని బామ్మగారు, లక్ష్మి ఇద్దరు పరిగెడుతున్నా కూడా అతను దొరకకుండా పారిపోతాడు. ఇంకా అతన్ని పట్టుకునే టైంలో లక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్లి కింద పడిపోతుంది. "అయ్యో! అమ్మా సిరి" అంటూ బామ్మ లక్ష్మిని లేపుతుంది. "ముందు బాబు ఎలా ఉన్నాడో చూడమ్మా, పోతే పోయినాయి వాడు ఎదవ" అని చెప్పి అతన్ని తిట్టేసి బామ్మగారు లక్ష్మిని లేపి బాబుని చూస్తూ ఉంటే, "పర్లేదు బామ్మ" అని లక్ష్మి, బామ్మ ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. మరోవైపు ఇంట్లో సహస్ర పాప ఏడుస్తూ ఉంటుంది. సహస్ర చిప్స్ తింటూ ఫోన్‌లో వీడియోస్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. పాప ఏడుపు విని అటుగా వెళ్తున్న యమున, "ఏంటి పాప ఇంతలా ఏడుస్తుంది? సహస్ర లేదా?" అనుకుంటూ సహస్ర రూమ్‌లోకి వచ్చేసరికి సహస్ర ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంకా అయ్యయ్యో! అనుకుంటూ పాపనెత్తుకొని, "ఏంటి సహస్ర ఇది? పాప ఏడుస్తుంటే అలా చేస్తున్నావేంటి? పట్టించుకోవా?" అని అడుగుతూ ఉంటే, "ఇప్పటిదాకా ఓదార్చానత్తయ్య. కానీ అది వినట్లేదు. అలానే ఏడుస్తూ ఉంది. ఏం చేయను నేను?" అని సహస్ర అంటూ ఉంటే, "ఏం చేయనంటావేంటి? పాలు పట్టించు" అని అడుగుతూ ఉంటుంది. "పాలా?" అని సహస్ర చాలా డౌట్‌గా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. "అది అత్తయ్య" అని అంటూ ఉంటే, "ఏంటి పాలు పట్టించమంటే అలా నసుగుతున్నావు?" అని యమున అడుగుతూ ఉంటే, "అత్తయ్య నాకు పాలు రావట్లేదు" అని సహస్ర చెప్తుంది. "పాలు రావట్లేదు అంటే ఎలాగమ్మా? పాలు రావడానికి తీసుకునే ఫుడ్ తీసుకోవాలి. ఇలా జంక్ ఫుడ్ తింటే నీ హెల్త్ ఏమైపోతుంది? పాప హెల్త్ ఏమైపోతుంది? పాపకి నీ పాలు పడితేనే కదా ఇమ్యూనిటీ ఉంటుంది. పాప మంచిగా ఆరోగ్యంగా ఎదగాలంటే తల్లి పాలే ఉండాలమ్మా. నువ్వు పట్టించు, ట్రై చెయ్యి" అని యమున చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా సహస్ర సైలెంట్‌గా ఉండడంతో, "మీ అమ్మకైనా తెలియాలి కదా!" అని పద్మాక్షి వదిన, పద్మాక్షి వదిన అని పిలవడంతో పద్మాక్షి అక్కడికొస్తుంది. "ఏంటి ఎందుకు అరుస్తున్నావు?" అని అడుగుతూ ఉంటే, "చూడు వదిన పాప ఏడుస్తూ ఉంటే సహస్ర ఏం పట్టనట్టుగా అలా ఉంది. పాలు కూడా పట్టట్లేదు" అని చెప్తూ ఉంటే, "అతనికి పాలు రావట్లేదు. డాక్టర్‌కి చెప్పానులే" అని పద్మాక్షి చెప్తుంది. సరే అలా కాకపోయినా తన పాప ఏడుపు తను ఏడుస్తూ ఉంటే అలా పట్టించుకోకుండా ఏం పట్టనట్టుగా ఉంటే ఎలా వదినా? పాపని చూసుకోవాలని తెలీదా? అని యమున అంటూ ఉంటే, "నేను పాల కోసం ఏర్పాట్లు చేశానులే. రేయ్ పండు" అని పిలుస్తూ ఉంటే పండు అక్కడికొస్తాడు. "పాలు తీసుకోండమ్మా తీసుకొచ్చాను" అని పండు ఇవ్వడంతో పాల డబ్బాతో ఆహ్, పాపకి పాలు తాగించు అని ఆ డబ్బా తీసుకొని సహస్రకి ఇవ్వడంతో ఇంకా సహస్ర అలా చూస్తూ ఉంటుంది. మరి పద్మాక్షి యమునకి కనిపించకుండా సైగ చేయడంతో ఇంక సహస్ర తీసుకొని పాలు పట్టిస్తూ ఉంటుంది. "మాకు కూడా పిల్లల్ని పెంచడం తెలుసు, ఎలా చూసుకోవాలో తెలుసు" అని పద్మాక్షి యమునకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. "జాగ్రత్తమ్మా" అని యమున చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. మరోవైపు విహరి ఇంట్లో తాగుతూ